కడప జిల్లా గంగన్నపల్లి గ్రామంలో టీడీపీ నేత రితీష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా చేరికలు జరిగాయి. గంగన్నపల్లి గ్రామంలోని బుసిరెడ్డి రమణారెడ్డి అలాగే చెన్నకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన 70 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. వీరికి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. వైసీపీ నాయకులు భూ కబ్జాలు, ఇసుక, మట్టి మాఫియా చేస్తూ ప్రజలను వేధిస్తున్నారని టీడీపీ నేత రితీష్ రెడ్డి ఆరోపించారు. అందరు భూమిని గుంజుకొని ఆన్లైన్ కబ్జాలు చేసి రైతుల్ని కూడా వాళ్ళ ఇంట్లో నిలబెట్టకుండా బట్టలు తినాలి. నిన్న టీవీలో చూపిస్తున్నాడు బటన్ మేము అందరం వచ్చుకుంటాం, మాకు అవసరం లేదు. పథకాలు అందరికి వస్తాయి తమ్ముళ్ళు, ఎవరికి రాకపోయినా చొక్కా పట్టుకొని నేను ఇప్పిస్తా. మీరు పథకాలకు ఇబ్బంది పడద్దు, పథకాలు అన్ని ప్రభుత్వాలు ఇస్తాయి. మీకు గౌరవంగా మీ భవిష్యత్తు కానీ మీ భద్రత కానీ దేనికి ఓటేయాలని మీరు ఆలోచిస్తే నేను కూడా దానికి వాళ్ళ సిద్ధానికి నేను సంసిద్ధం, గ్యారంటీ చెప్తున్నా. అందుకు వైసీపీ అంటే గుర్తుపెట్టుకోండి, మీరు అందరూ వై ఎందుకు అన్నారు. బట్టలు తేటప్పుడు ఎందుకు అనుకో. వైసీపీ అంటే ఈరోజు ఫ్యాన్ కానీ వైసీపీ ఎక్స్పైరీ, టీడీపీ కానీ బీజేపీ అన్నా కానీ మీరు ఒకటే చెప్తున్నా, మోదీ గ్యారంటీ అనుకోండి, లేదంటే చంద్రబాబు నాయుడు గారి గ్యారంటీ అనుకోండి. ఇంటి గ్యారంటీ తెచ్చుకుంటారా, ఎక్స్పైరీ తెచ్చుకుంటారా చెప్పండి. మీ ప్రత్యర్థులు అందుకే మా కుటుంబం మీ అందరినీ ఒక సాయం అడుగుతుంది. ఏం చేయండి, కొద్ది రోజులు 20 రోజులు ఉన్నాయి, గంటలు ఉన్నాయి. అందుకే మీ అందరికి ఇక్కడ నాయకులు అందరికీ ఒక మాట చెప్తున్నా, బూతుల వారిగా మన పంచాయతీ ఎలక్షన్ మన ఎలక్షన్ అనుకొని ఊరు వారిగా మీ అందరు కష్టపడండి.